అధిక వర్షాలు, యూరియా కొరతతో పంటలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో రైతాంగం. యాసంగి వరి బోనస్ డబ్బులను జమ చేయకపోవడం అన్యాయం. అధిక వర్షాలతో పంటలు కోల్పోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయలు ఇవ్వాలి. సబ్సిడీ ఎత్తివేయడానికే యూరియా కొరతను సృష్టించిన కేంద్రం. మద్దతు ధర తగ్గకుండా రైతులు పత్తిని కొనాలి. ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ఏఐకేఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ ఏఐకేఎఫ్ ఆధ్వర్యంలో అర్జునల్ తండ్రి వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ప్రస్తుత సీజన్లో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొని ఇచ్చినటువంటి పెట్టుబడి రాక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఒకవైపు యూరియా కొరత, ఇంకొకవైపు ఈరోజు అధిక వర్షాలతోటి పంటల దిగుబడి తగ్గిపోయి రైతాంగం అంతా కూడా తీవ్రమైన నష్టంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడు ప్రభుత్వ విధానాలు కూడా రైతాంగాన్ని ఈరోజు మనోవేదన గురి చేసిన పరిస్థితి ఉంటా ఉన్నది. అసలే పత్తి పండని పరిస్థితులలో ఈరోజు అనేక కొరతలు పెట్టి సాకులు చెప్పి అదేవిధంగా అనేక రకాల ఆంక్షలు పెడుతూ పంటలు అమ్ముకోని స్థితికి ఈరోజు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటూ ప్లాట్ బుకింగ్ అంటూ ఇప్పటి వరకు కూడా సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులను ఇబ్బంది గురి చేసేటువంటి ప్రక్రియ చేపడతా ఉన్నారు. దీనికి తోడు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విదేశీ పత్తి మీద ఈరోజు 11% సుంకాన్ని ఎత్తివేసి విదేశీ పత్తిని ఇక్కడ యథేచ్ఛగా దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి కొనసాగిస్తూ ఉన్నది. దాంతో మన దేశంలో రైతులు పండించేటువంటి పత్తికి ఈరోజు డిమాండ్ తగ్గి ధర తగ్గేటువంటి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈరోజు పత్తిపై విధించినటువంటి రైతులు ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తామని చెప్పేసి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సినటువంటి పరిస్థితులలో ఈరోజు యూరియా కొరతను సృష్టించి రైతులకి పంటల దిగుబడి తగ్గడానికి కారణమైనటువంటి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో మొత్తం కూడా 140 లక్షల ఎకరాల సాగు భూమి సాగుతుందని చెప్పి ముందే అంచనా వేసిన పరిస్థితుల్లో దానికి తగ్గట్టుగా యూరియాని తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు సగం యూరియాని కూడా రైతులకి సరఫరా చేసిన పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఈరోజు కావాలని చెప్పేసి యూరియా కొరతను సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. యూరియా మీద ఉన్నటువంటి సబ్సిడీ ఎత్తేయడం కోసం కుట్రపూరితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆడుతున్నటువంటి నాటకంగా ఈరోజు కనబడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే యూరియా అని సరిపోయేంత రైతులకు అందించాలని చెప్పేసి ఏఐకేఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పత్తి రైతులకు సంబంధించినటువంటి ఇప్పటికే పెట్టేసినటువంటి యుద్ధాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే యాసంగిలో రైతులు పండించినటువంటి పంటలకు సంబంధించినటువంటి సన్నధాన్యానికి ఈరోజు క్వింటాకు 500 రూపాయల బోనస్ విత్తన వేసిన దొంగలు అక్కడే సొంతంగా ఉంది. రైతాంగం అంతా కూడా ఎంతో ఎదుర్కొంటూ ఉన్నారు. మాకు బోనస్ పడుతుందేమో, ఎంతో కొంత ఆశ్రయిస్తుందేమో అని చెప్పేసి ఇప్పటికి కూడా రైతులందరూ ఈరోజు యాసంగి వరి ధాన్యం బోనస్ పడడం పరిస్థితి లేదు. మరి తక్షణమే వరి ధాన్యానికి సంబంధించిన యాసంగి పంట బోనస్ని వేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా కౌలు రైతులను కూడా గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే రోజులలో రైతులందరూ సమీకరించి రాజకీయాల ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అందుకని పరిష్కరించాలి రైతాంగ సమస్యలను గుర్తించాలి. కౌలు రైతులను ఇవ్వాలి. యాసంగి రైతులకు బోనస్ డబ్బులను ఉంచాలి. సరిపడ యూరియా రైతులకు సరిపడ యూరియాను ఏర్పాటు చేయాలి. పత్తి కొనుగోలు కేంద్రాలను రద్దు చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.